సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. హలో వ్యూస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో ఉన్నారు మ్యాజికల్ మంజుల గారు. ముఖ్యంగా మన లైఫ్లోకి మనీని అట్రాక్ట్ చేయాలన్నా అబండెన్స్ అనేది ఏంటి, అది మన లైఫ్లోకి వస్తే మన లైఫ్ ఏ విధంగా మారుతుంది, ఈ విషయాలన్నీ మ్యామ్ అడిగి తెలుసుకుందాం. నమస్కారం మ్యామ్. నమస్తే విరాట్. అసలు అబండెన్స్ అంటే ఏంటి అనే విషయం చాలా మందికి తెలియదు మ్యామ్. అబండెన్స్ అంటే ఏదో వచ్చేస్తుంది అనే ఒక మూమెంట్లో ఉన్నారు తప్ప నిజంగా అబండెన్స్ మన లైఫ్ని ఏ విధంగా మారుస్తుంది, అబండెన్స్ అంటే మనీ మాత్రమేనా లేకపోతే మనీ ఒక టూలా అనేది ఎవరికి తెలియడం లేదు. కానీ ఇవి మన లైఫ్లోకి రావడం చాలా ఇంపార్టెంట్. సో దీని గురించి తెలుసుకొని ఇది మన జీవితంలోకి ఎలా రప్పించుకోవాలంటారు? వెల్ విరాట్, అబండెన్స్ అంటే చాలా మంది ఏమనుకుంటారు అంటే మనీనే అనుకుంటారు. అది ఒక భాగం మాత్రమే. సో అబండెన్స్ ని మనం తెలుగులో ఏమంటాము అంటే సమృద్ధిగా ఉండడం. సమృద్ధి అనేది ఇప్పుడు లెట్సే ఒక అతనికి బాగా డబ్బులు ఉంది కానీ రిలేషన్షిప్ బాగాలేదు, తను అబండెంట్ అంటారా? అనలేం కదా, ఎందుకంటే ఈస్ ఫీలింగ్ ల్యాక్ ఇన్ హిస్ రిలేషన్షిప్స్. అండ్ లెట్స్ సే ఈస్ హ్యావింగ్ బోత్, అంటే మంచి రిలేషన్షిప్స్ ఉంది, ఏమంటారు డబ్బులు కూడా ఉంది, కానీ ఆరోగ్యం అస్సలు బాగాలేదు. తన అబండెన్స్ని ఎంజాయ్ చేయగలడా? తన సమృద్ధిని, డబ్బుని ఎంజాయ్ చేయగలడా? చేయలేడు. ఎందుకంటే అనారోగ్యంతో ఉన్నాడు కాబట్టి. సో అబండెన్స్కి అది మీనింగ్ ఉండదు. ఇవన్నీ కూడా ఉన్నాయి కానీ తన లైఫ్లో లెట్స్ సే ఆరోగ్యం ఉంది, రిలేషన్షిప్స్ ఉంది, డబ్బులు కూడా ఉంది, కానీ తనకు ఒక మానసిక ప్రశాంతత లేదు, ఒక ఆనందం లేదు. తన్ని మనం అబండెంట్ పర్సన్ అని చెప్పొచ్చా? చెప్పలేం కదా. సో తనకి ఆనందం అనేది కూడా ఇంపార్టెంట్. ఓకే, ఇవన్నీ కూడా ఉంది కానీ తను టైం అనేది అసలు లేనే లేదు తన దగ్గర. అంటే ఫ్యామిలీ మెంబర్స్తో స్పెండ్ చేయడానికి కానీ, తను మంచి ఫుడ్ తినడంలో కావచ్చు, లేదంటే ఎక్సర్సైజ్ చేయడంలో కావచ్చు, లేదా మంచి బుక్స్ చదవడంలో కావచ్చు, ఒక రిక్రియేషన్ టైం కావచ్చు, తనకి ఏదైనా చేయడానికి టైం అనేది లేదు, ల్యాక్ ఆఫ్ టైం. సో క్యాన్ వి కన్సిడర్డ్ హిమ్ యాజ్ అన్ అబండెంట్ పర్సన్? నో, రైట్? సో అంటే ఏంటి, ఒక సమృద్ధితనంతో ఉండాలి అంటే అబాండెన్స్ అంటే ఏంటి అంటే అన్ని ఏరియా ఆఫ్ లైఫ్లో కూడా మనము అన్నీ ఉండడం, సమృద్ధిగా ఉండడం, మనకి కావాల్సినంత ఉండడం. కొంతమందికి లెట్సే ఎవడెవడు ఆకలి బట్టి వాడు తింటాడు, అందరికీ ఒకే ఇంత అన్నమే సరిపోతుంది అంటే లేదు, ఒకరికి ఇంత సరిపోతుంది, ఒకరికి అంత సరిపోతుంది, ఒకరికి ఇంత కావాలి. అలానే వాళ్ళ నీడ్స్కి తగినట్లు ఒకరికి 50,000 సరిపోతుంది నెలకి, ఇంకొకరికి 1,00,000 సరిపోతుంది, ఇంకొంతమందికి 10 లక్షలు కావాలి, ఇంకొంతమందికి 1,00,00,000 రూపాయలు కావాలి. అంటే వాళ్ళ అవసరాలకు తగినంత, అంటే వాళ్ళకి కావాల్సినంత ఉంది అంటే వాళ్ళు సమృద్ధిగా ఉన్నట్లు. అంటే ఒక డబ్బే కాదు, ఆనందం కావాలి, ఆరోగ్యం కావాలి, వాళ్ళకి కావాల్సినటువంటి ఒక టైం కావాలి, ఒక రిక్రియేషన్ అనేది ఉండాలి. అంటే ఏంటి, మనం రిక్రియేషన్ అనేది మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఫర్గోట్ అబౌట్ ఇట్. అంటే మనకి ఇప్పుడు స్కూల్స్కి పిల్లలు పోతే వాళ్ళకి ఒక డ్రాయింగ్ బుక్స్ ఇస్తారు క్రియేటివ్గా చేయడానికి, మండలా పెయింటింగ్స్ కానీ, లేదంటే ఒక సింగింగ్ ఉంటుంది, డాన్స్ ఉంటుంది, ఆడుకోవడం ఉంటుంది. కానీ ఒక అడల్ట్ లైఫ్కి వచ్చేసరికి నథింగ్. పొద్దున్న లెగవడం, గబగబా పరిగెత్తి ఆఫీస్కి వెళ్ళడం, మళ్ళీ రావడం, తినడం, పడుకోవడం. అంటే ఆ జాయ్ అనేది మిస్ అయింది, ఆ క్రియేటివిటీ అనేది మిస్ అయింది. సో అప్పుడు మనం వాళ్ళని అబాండెంట్ అని ఎలా అనగలం? సో ఎవరికైతే ఇవన్నీ కూడా సమృద్ధితనంతో ఉంటుందో దే ఆర్ కాల్డ్ అబాండెంట్ పీపుల్. ఇట్స్ నథింగ్ టు డూ విత్ ఓన్లీ రిచ్నెస్ అంటే ఓన్లీ మనీనే కాదు, అన్ని ఏరియాల్లో కూడా వాళ్ళు ఒక బ్యాలెన్స్డ్గా లైఫ్లో ఉంటే దట్ ఈస్ వాట్ వీ కాల్ అబాండెంట్ పీపుల్. కానీ ఇప్పుడు దురదృష్టవశాత్తు 1% పీపుల్ కూడా ఉండట్లేదు. 99% ఆఫ్ ద పీపుల్ ఆర్ సక్డ్. అండ్ ఎంత కూడా ఒక ఏమంటారు దారిద్ర్యంలో లేదంటే ల్యాక్ ఫీలింగ్తోనే అష్ట కష్టాలు పడుతున్నారు. అండ్ ఎస్, సో హౌ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్, ఇది ఒక పెద్ద ప్రశ్న కదా. సో ఈ అబాండెన్స్ రావాలి, ఈ దరిద్రం పోవాలి, పావర్టీ పోవాలి, ఈ కష్టాలు నష్టాలు పోవాలి అంటే ఫస్ట్ థింగ్ దట్ దే నీడ్ టు డూ ఇస్ coming into spirituality. That is the important thing. And I can also give some of the tips. వాళ్ళు ఇన్స్టెంట్గా ఇది చేసుకోవడానికి, అంటే ఈ జర్నీలో స్టార్ట్ అవ్వడానికి కానీ వాళ్ళ జీవితంలో అబండెన్స్ని రుచి చూడాలి అంటే కొన్ని టిప్స్ ఇస్తాను.
ఆర్ యూ ఇంట్రెస్టెడ్? తప్పకుండా మ్యామ్. ఓకే, ఫైన్. సో అండ్ నాతో పాటు ఆడియన్స్ కూడా ఇది చేయాల్సి ఉంటుందా? యా, చేస్తే బెటర్ ఉంటుంది. సో దట్ నువ్వు నీతో చేయిస్తాను నేను. సో నీతో పాటు వాళ్ళు చూసి, ఫస్ట్ అయితే వాళ్ళు చూసి తర్వాత మళ్ళీ కూడా చేసుకోవచ్చు. సో నౌ ఇమాజిన్ విరాట్, సో హౌ కంటెంట్ యు ఆర్ ఇన్ యువర్ లైఫ్ అవుట్ ఆఫ్ 10కి, అంటే 1 బీయింగ్ లోయెస్ట్, 0 బీయింగ్ లోయెస్ట్, 10 బీయింగ్ హైయెస్ట్. సో జస్ట్ బీ హానెస్ట్ విత్ యువర్ సెల్ఫ్ అండ్ హౌ మచ్ యూ రేట్ యువర్ సెల్ఫ్? 7. ఓకే, 7 కంటెంట్గా ఉన్నా. ఓకే, ఫైన్. మనం ఇప్పుడు ఆ 3 అనేది ఎందుకైతే తక్కువ ఉందో అది మనం ఫీల్ చేయడానికి మనం ప్రయత్నిస్తాం అన్నమాట. సో క్లోజ్ యువర్ ఐస్ అండ్ కీప్ బోత్ యువర్ పామ్స్ ఆన్ యువర్ బ్యూటిఫుల్ హార్ట్. ఎస్. అండ్ టేక్ ఫ్యూ బ్రెత్స్. దీర్ఘ శ్వాస తీసుకోండి. శ్వాస తీసుకోవడం, మళ్ళీ వదిలిపెట్టడం. బ్రీద్ ఇన్ and let go. Breathe in and let go. సో కళ్ళు మూసుకొని ఉండండి, నేను చెప్పే వరకు తెరవద్దు. విరాట్, ఇప్పుడు మీరు మీ ఒక హయ్యర్ సెల్ఫ్కి ఒక సంకల్పం ఇస్తున్నారు. హయ్యర్ సెల్ఫ్ అంటే మీలో ఉండే ఒక పరమాత్మ, క్రియేటర్ అనొచ్చు, యూనివర్స్ అనొచ్చు. నాతో పాటు చెప్పండి, డియర్ యూనివర్స్. యూ కెన్ సే అవుట్ లౌడ్లీ, డియర్ యూనివర్స్. ఇప్పటి వరకు నాలో నాకు తెలియకుండా ఎనర్జెటిక్గా ఏమైనా బాధలు కానీ కష్టాలు కన్నీళ్ళు నాకు తెలియకుండా అన్కాన్షియస్గా నా బాడీలో సెల్స్లో స్టోర్ అయి ఉంటే దాన్ని ఇప్పటికిప్పుడే రిలీజ్ చేయాల్సిందిగా మనవి చేసుకుంటున్నాను. సో నౌ యూ హ్యావ్ గివెన్ ద సంకల్పం. ద సెకండ్ స్టెప్ ఇంకోటి ఏంటి అంటే, నౌ విజువలైజ్ ఒక వైలెట్ కలర్, ఒక బ్యూటిఫుల్ లైట్. అది ఎలా అంటే మనకు ఒక ఫిల్టర్ లాగా ఉంటుంది షేప్. మనం దాన్ని వోర్టెక్స్ అంటాము. వోర్టెక్స్ ఆఫ్ a violet light is a divine light above your head, above your crown chakra. It's coming from the sky. అంటే మీరు ఒక ఆకాశం నుంచి ఒక నీలి వంకాయ రంగు గల లైట్ వచ్చి మీ తలపైన పడినట్లు విజువలైజ్ చేయండి. ఫ్రమ్ యువర్ హెడ్, నర్వ్స్లో నుంచి, ఈచ్ అండ్ ఎవ్రీ బ్రెయిన్ సెల్స్లో నుంచి ఏదైతే బిలీఫ్స్ కానీ ఆలోచనలు కానీ మీకు సహాయపడట్లేదు, అబండెన్స్ రీచ్ అవ్వడానికి, అవన్నీ కూడా క్లెన్స్ అవుతున్నట్లు విజువలైజ్ చేయండి. Now slowly it is coming down to your beautiful eyes, nose, mouth, ears and face muscles, neck muscle, back of your head, sides of your head, complete ga ee beautiful violet light complete ga edaithe meeku anavasaramo adantha kuda cleanse chestundi. And getting lower and lower, మీ shoulders, upper back, middle back, lower back, your arms, forearms, మీ చేతులు, palms, fingers, and chest, abdomen, stomach, your hips, thighs, knees, calf muscles, toes, foot, మొత్తం టాప్ టు బాటమ్ కంప్లీట్గా పైనుంచి కింది వరకు కంప్లీట్గా ఏదైతే మీకు అనవసరమో ఎనర్జెటిక్గా బ్లాక్స్ ఉన్నా అవంతా కూడా కంప్లీట్గా అది రిలీజ్ చేసి కింద మదర్ ఎర్త్కి
మీ కాళ్ళు గుండా ఒక వేర్లు ఉన్నట్లు విజువలైజ్ చేయండి, విచ్ ఇస్ కనెక్టింగ్ టు ద మదర్ ఎర్త్. భూమాత ఎంతో ఓపికతో, ఎంతో ప్రేమతో మీలో ఉండేటువంటి కూడా ఈ మనిలాలన్నీ కూడా, ఈ టాక్సిన్స్, నెగటివ్ ఎనర్జీస్ అన్నీ కూడా తను తీసేసుకున్నట్లు విజువలైజ్ చేయండి. And now, once done, nod your head. Good. సో ఇప్పుడు మనకి మీ కాళ్ళ గుండా వేర్లు భూమాతకి వెళ్ళాయి. ఆ వేర్ల నుండి మళ్ళీ మదర్ ఎర్త్ ఎంతో ప్రేమని తనిస్తుంది ఒక వైట్ లైట్తో. నా విజువలైజ్ ఫ్రమ్ యోర్ ఫీట్, ఆ రూట్స్లో నుంచి కూడా మీకు ఒక బ్యూటిఫుల్ లవింగ్ లైట్ విచ్ రిప్రజెంట్స్ అబండెన్స్. మదర్ ఎర్త్ నుంచి కూడా మనకి ఎప్పుడు అబండెన్స్, లవ్ లైట్ అనేది వస్తూ ఉంటుంది. ఇమాజిన్ దాట్ ఆ వైట్ లైట్ అంతా కూడా మీ కాళ్ళ గుండా పైకి వెళ్తున్నట్లు. టు యువర్ ఫీట్, టోస్, కాఫ్ మజిల్స్, నీస్, థైస్, హిప్స్, and to your stomach, abdomen, chest, low back, middle back, upper back, shoulders, arms and forearms, palms, fingers, your neck muscles, back of your head, sides of your head, your face muscles, top of your head, scalp. అంత బ్యూటిఫుల్గా అన్ని చక్రాస్ కూడా బ్యూటిఫుల్గా ఓపెన్ అవుతూ ఉన్నాయి. And now your body and each and every cell has replaced with divine energies. Mother Earth energies to fill ayi. Now you are ready for the abundance to attract into your life. Say gratitude to the Mother Earth. Thank you. Thank you. Thank you. Thank you. Thank you. Thank you. Dear Mother Earth, Dear Mother Earth, for your loving for your loving and abundance energy. and abundant energy. Yes. Now also say gratitude to the Creator for the violet light. Thank you, Creator, Thank you, Creator, for this beautiful for this beautiful healing light. healing light. Thank you. Thank you. Thank you. Thank you. It's done. It's done. It's done. It's done. It's done. It's done. Take few breaths. Breathe in and out. Breathe in and out. Whenever you are ready, gently open your eyes with a count of 5, from 5 to 1. 5, 4, 3, 2, 1. Open your eyes wide awake. వండర్ఫుల్ మ్యామ్, వెరీ పీస్ఫుల్. ఫస్ట్ అనిపించింది ఏంటి అంటే ఆ వైబ్రేటల్ అది ఉంటుంది కదా, యూనో ఫ్లో అవుతున్న ఫీల్ బాడీలో, వెరీ కామ్ అన్నమాట. చాలా ప్రశాంతమైన అందరూ అంటూ ఉంటారు కదా, నాకు ప్రశాంతంగా ఉండాలని ఉందని. ఐ థింక్ డెఫినెట్లీ అలా అనుకున్న ప్రతి ఒక్కరు కంపల్సరీ ఇది డైరెక్ట్గా తీసుకోవాలి ఈ సెషన్ అనేది. వై? బికాస్ వీడియోలో ఎలా ఉందో నాకు తెలియదు, కానీ రైట్ నో ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఇలా డైరెక్ట్గా తీసుకుని యూనో ఇట్స్ లైక్ ఒక థెరపీ. ఐ కెన్ సే ఒక థెరపెటికల్ సెషన్ ఎంత ప్రశాంతంగా ఉంటుందో అంత ప్రశాంతంగా అనిపించింది అనమాట. యాక్చువల్లీ టు డూ అ థెరపీ సెషన్ విరాట్, మినిమం నాకు 90 minutes అన్నా కావాలి. 1.5 hours 2 hours ఉంటే ప్రాపర్గా మనము ఒక బ్యూటిఫుల్ థెరపీ అనేది చేయొచ్చు, ఒక ప్రాబ్లమ్ సాల్వ్ క్లీనింగ్ అంటే ఒక మొత్తం నెగిటివిటీ మొత్తం ఎలా పీల్ చేసినట్టు తీసేసినట్టు, వెరీ లైట్ హార్టెడ్ అన్నట్టు. ఇది అందరూ కూడా చేసుకోవచ్చు వాళ్ళ ఇంట్లో. సో ఎవరైతే మనకి రాలేరు, లేదంటే హౌస్ వైఫ్స్ ఇలాంటి వాళ్ళకి ఇది చాలా హెల్ప్ అవుతుంది. బట్ ఎస్పెషలీ దోస్ హూ క్యాన్ అఫోర్డ్ అండ్ దోస్ హూ క్యాన్ కమ్, మనకి బిజినెస్ ఓనర్స్ అవ్వచ్చు, ఏదైనా అంటే వర్కింగ్ ప్రొఫెషనల్స్ అవ్వచ్చు, మీకు త్వరగా సొల్యూషన్ కావాలి అంటే
మనకి హిప్నోథెరపీలో పాస్ట్ లైఫ్ రిగ్రెషన్, ఇన్నర్ చైల్డ్ ఇలా బ్యూటిఫుల్ టెక్నిక్స్ ఉన్నాయి, అడ్వాన్స్డ్ అన్నమాట. సో 1 సెషన్ లైఫ్ చేంజింగ్ అన్నమాట, అంత బాగుంటుంది. సో వండర్ఫుల్ దే మ్యామ్. మస్ట్ టేక్ ఇట్. అంటే దారులు ఓపెన్ అయ్యాయి, చాలా విషయాలు మనకి యాక్సెస్, మనకి వెల్కమ్ చెప్తున్నాయి, అంత బాగా Yes. అనిపించింది అనమాట. Yeah. అబండెన్స్ అనే దానికి ఒక ఇట్స్ లైక్ టేస్ట్ ఆఫ్ అబండెన్స్, ఒక పించ్ ఆఫ్ టేస్ట్ ఎలా ఉంటుందో, ఇంకా ఫుల్ టేస్ట్ చూస్తే ఎట్లా ఉంటుంది అనేది ఇంకా మన ఆడియన్స్కే తెలియాలి. తప్పకుండా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం, ఈ సెషన్స్ కోసం మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి, ముఖ్యంగా బిజినెస్ ఓనర్స్ అయి ఉండొచ్చు, ఎందుకంటే ఎక్కువ ఇది ఎవరైతే హెవీ థాట్స్ అనేక రకాలైన వాటితో మనం డైలీ డీల్ చేస్తూ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇంకా ఎక్కువ యూజ్ అవుతుంది అనేది నా ఫీలింగ్. ముఖ్యంగా ఈవెన్ ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్ అయి ఉండొచ్చు, వాళ్ళకి కూడా ఒక క్లారిటీ ఆఫ్ థాట్ అనేది కావాలి, క్లారిటీ ఆఫ్ మైండ్ అనేది కావాలి. అలాంటి వాళ్ళకి కూడా ఇది బాగా సూట్ అవుతుంది. అండ్ వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. అండ్ ఇది కాకుండా ప్రత్యేకంగా ఈ అవేర్నెస్ అనేది క్రియేట్ చేయడం కోసం ఒక ఫ్రీ క్లాస్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. ఆ వర్క్షాప్ కోసం ఆల్రెడీ ఒక గూగుల్ ఫామ్ అనేది కామెంట్ సెక్షన్ ఇవ్వడం జరిగింది. కాకపోతే ఆ వర్క్షాప్లో మీరు ఫ్రీగానే పార్టిసిపేట్ చేయాలనుకున్నట్లయితే ఆ గూగుల్ ఫామ్ ఏదైతే ఉందో దాంతో మీ డీటెయిల్స్ ఫిల్ చేసి మీరు టీమ్ని కన్సల్ట్ చేసినట్లయితే ఆ క్లాస్లో మీరు ఫ్రీగా జాయిన్ చేసే ప్రాసెస్ ఏదైతే ఉందో అది టీం చూసుకుంటూ ఉంటుంది. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం కూడా మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. సో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ.